ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? పుట్టినప్పటి నుంచి ఉంది. ఇక్కడనే ఉంటారా? ఇప్పుడు దానం నాగేందర్ పర్సన్ మీకు అందరికీ తెలిసిన పర్సనే. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండు. ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ పెడతా అంటున్నారు ఇక్కడ. ఒకవేళ బై ఎలక్షన్స్ పెడితే దానం నాగేందర్కే వస్తారా? ఓటు ఎవరికి వేస్తారు? వస్తుంది నాన్నకే క్రేజ్ ఉంది ఇక్కడ. అతనే వస్తాడు 100%. ఇక్కడ బస్తీ వాస్తవ్యుడు కానీ చిన్నప్పుడు ఆయన కూడా కానీ మంచి ఇది ఉంటుంది రిలేషన్. ఇప్పుడు మరి ఆయన ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిండు కదా, దాన్ని ఎట్లా చూస్తావు నువ్వు? ఇప్పుడు ఒకవేళ పోటీ చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ నుంచిలే కదా. అంటే ఏ పార్టీ రన్నింగ్ ఉంటే అభివృద్ధికి మంచిగా ఉంటుందని అలా ఆయన ఇష్టంతో చేస్తాడు అంతే. చెప్పండి. నమస్కారం మామ. మీ పేరే? శంకర్. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఉంటున్నావు ఇక్కడ? ఇక్కడనే పుట్టాను నేను. అబౌట్ 60 years అయిపోయా. ఇప్పుడు దానం నాగేందర్ మీకు తెలిసిన పర్సనే. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేసి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. దానిపై మీ అభిప్రాయం? అంతా ఏముందమ్మా, వాళ్ళకు జంపింగ్ అటు ఇటు జంప్ చేస్తూనే ఉంటారు వాళ్ళ లీడర్స్. వాళ్ళకి ఏం చెప్పలేము మనం. వాళ్ళకు రూలింగ్ పార్టీ కావాలి. వాళ్ళకి రూలింగ్ పార్టీ కావాలంటే మరి ఇప్పుడు ప్రజల గురించి కూడా ఆలోచించాలి. వాళ్ళు ప్రజలను పట్టించుకోరు. ఎప్పుడు పట్టించుకుంటారు వాళ్ళు? వాళ్ళ సేఫ్ వాళ్ళు చూసుకుంటారు అంతే. అంతే. మరి ఇప్పుడు బై ఎలక్షన్స్ రావడానికి కారణం దానం నాగేందర్. నాగేందరే. ఇప్పుడు ఒకవేళ బై ఎలక్షన్స్ పెడితే నీవు ఓటు ఎవరికి వేస్తావు? అప్పుడు ఆలోచించేస్తామమ్మా. ఎవరికన్నా ఆలోచించేస్తాము. అప్పుడు దానం నాగేందర్ కేసే అవకాశం లేదంటవా? చెప్పలేము. ఇక ఇక్కడ మీకు అభివృద్ధి జరుగుతుందా? అభివృద్ధి అయితే ఏ పార్టీలో జరగలే. కాంగ్రెస్ ఉన్నప్పుడు జరగలే, తెలుగుదేశం. సో అభివృద్ధి అనేది ఖైరతాబాద్లో. ఇప్పుడు ఆయన ఇక్కడ అభివృద్ధి చేయడానికే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి పోయినా అని అన్నాడు కదా. అని ఏం చేయలేదు ఎప్పటికైతే. అభివృద్ధి అయితే ఏం లేదు. పార్టీ ముఖ్యము, వ్యక్తి ముఖ్యము. మేము నాగేందర్ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి టీఆర్ఎస్ అభిమానం మీద ఆయనకు ఓటేస్తాం. పోయి కాంగ్రెస్లో పడితే ఎట్లా అనిపిస్తుంది మాకు? మేము మారలేం కదా, వాళ్ళు మారలేం కదా, మేము మారం కదా. దెబ్బతీసినట్టుగా నిన్నదాకా కాంగ్రెస్ కొట్లాడి మేము ఇవాళ మళ్ళీ దోస్తాను కలిసి ఎట్లుంటుంది? బాగుండదు. అందుకని అట్లా వద్దు. ఏ గవర్నమెంట్ సరే ఒక పార్టీలో గెలిస్తే ఆయన సర్వీస్ ఉన్న రోజులు అందులోనే ఉండాలి. 5 years తర్వాత మార్చుకో. ఇప్పుడు బై ఎలక్షన్స్ రావడానికి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో దానం నాగేందర్ కారణం. ఇప్పుడు ఆయన ఒకవేళ మళ్ళీ బై ఎలక్షన్స్ పెట్టే అవకాశం ఉంది, పెడితే నువ్వు ఈసారి వాళ్ళకి ఎత్తావు మరి? ఈసారా ఏ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు ఉంటే వాళ్ళకే ఇస్తాం అంతే. అంతే. ఇప్పుడు అధికారంలో పార్టీ ఉంది కదా కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తుండు కదా. చేస్తే చేయొచ్చు. మేము టీఆర్ఎస్ పార్టీ కదా, టీఆర్ఎస్కి వేస్తాం. ఆయన మారినందుకు మాట మేము మారం కదా.